అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 13. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 12లో డామన్ డీల్ చేసే ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ అందరికీ స్మోక్ బాంబుతో ఫ్రీజ్ అయిపోయేలా చేస్తాడు. ఆ బాంబ్ ఎఫెక్ట్ 20 మినిట్స్ ఉంటుంది. ఆర్య 20 మినిట్స్ అయ్యేంతవరకు తన వాచ్లో కౌంటింగ్ సెట్ చేసుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆర్య వాచ్లో టైం వేగంగా కదులుతూ ఉంది. అంతకంటే వేగంగా అన్వర్ మరియు నందన్ గుండె వేగం పెరుగుతుంది. అసలు ఆర్య ఎందుకు పని పూర్తి చేసుకుని వెళ్లకుండా 20 మినిట్స్ వరకు వెయిట్ చేస్తున్నాడో వాళ్ళిద్దరికీ అర్థం కాదు. ఈ టైం అయిపోతే ఈ రౌడీలు అందరూ మనల్ని చంపేస్తారు. ఆర్యకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకిలా చేస్తున్నాడు అని వాళ్లలో వాళ్లే గొనుక్కుంటూ ఉంటారు. చూస్తూ ఉండంగానే వాచ్లో 20 మినిట్స్ టైం అయిపోతుంది. ఫ్యాక్టరీ బయట కాపలాగా ఉన్న బౌన్సర్లు కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. చుట్టూ కాపలు ఉన్న వాళ్లు కూడా ఒకసారిగా స్మోక్ బాంబ్ ఎఫెక్ట్ తగ్గటం వలన నెమ్మదిగా వాళ్లలో చలనం వస్తుంది. కాని ఆర్యలో మాత్రం ఎలాంటి భయం కనిపించదు. భయానికి బదులుగా ఏదో గొప్ప కార్యాన్ని సాధించబోతున్నట్లు ఒక గర్వంతో కూడిన చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అన్వర్ ఇలా అంటాడు, ఆర్య, ఈ రౌడీలు అందరికీ మెలకువ వచ్చేసింది చూడు. అందరూ ఒక్కొక్కలుగా కదలడం మొదలుపెట్టారు. వీళ్లందరికీ కంప్లీట్గా స్పృహ వస్తే మనల్ని బతకనివ్వరు, పద ఆర్య వెళ్ళిపోదాం అని అంటాడు. ఆర్య మాత్రం ఏమీ భయపడకుండా అన్వర్ వైపు చూస్తూ ఉంటాడు. ఈలోపు రౌడీలందరికీ పూర్తి చలనం వస్తుంది. అందరూ పరిగెత్తుకుంటూ డ్రగ్స్ తయారు చేసే గోడౌన్ దగ్గరికి వస్తారు. వాళ్లందరూ కూడా లోపలికి వచ్చి చూడంగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎక్కడ వాళ్లు అక్కడే నిలబడిపోతారు. అన్వర్ మరియు నందన్ మళ్లీ నవ్వడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆర్య గన్ తీసుకుని డామన్ మరియు అమెరికన్ని పక్కన కూర్చోబెట్టి వాళ్లకి హెడ్ కి గన్ టార్గెట్ చేసి ఉంచుతాడు. అందరికీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఈ రౌడీలు ఒక్క అడుగు ముందుకు వేసిన డామన్ తల పేలిపోతుంది. డామన్తో పాటు అమెరికన్ తల కూడా పేలిపోతుంది అని బౌన్సర్స్ కి కూడా అర్థమైంది. ఆర్య గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, చూడండి టీం, మీరు ఒక్క అడుగు ముందుకు వేసి నన్ను కాని మా వాళ్లను కాని ఏమైనా చేయాలి అనుకుంటే మీ బాస్కి ఇదే చివరి చూపు అవుతుంది. ఈ విషయం మీ అందరికీ పూర్తిగా అర్థమే ఉంటుంది. నేను మళ్లీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న రౌడీలు అందరూ ఆర్యని చూసి షాక్ అవుతారు. ఏంటి, ఇంత చిన్న కుర్రోడు ఇదంతా చేశాడా అని వాళ్లలో వాళ్లే అనుమానంతో కూడిన చూపులు చూస్తూ ఉంటారు. వెంటనే ఆర్య, గాయ్స్, నేను చెప్పేది వినండి. మీకు ఇప్పుడు నేను ఒక సూపర్ డీల్ ఇవ్వబోతున్నాను. ఇప్పటివరకు మీరు డామన్ చేసే డీల్స్ కి హెల్ప్ చేస్తూ వచ్చారు. మీ లైఫ్లో ఎలాంటి ఎదుగుదల లేదు. కేవలం ఒక కాపలా కుక్కల్లా మాత్రమే డామన్ మిమ్మల్ని వాడుకుంటున్నాడు. కాని నేను అలా కాదు. నేను చేసే ప్రతి డీల్కి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ షేర్ ఉంటుంది. అది పెద్ద డీల్ అయితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అది చిన్న డీల్ అయితే మీకు తక్కువ డబ్బులు వస్తాయి. ఒక బానిసలా వీడి దగ్గర పని చేయడానికి ఇష్టపడతారా, లేక నాతో పాటు పార్ట్నర్షిప్ చేయడానికి ఇష్టపడతారా? మీ ఇష్టం. మీరు ఆలోచించడానికి 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. 10 నిమిషాల్లో మీరు ఆలోచించుకుని తిరిగి ఇక్కడికి రండి అని ఆర్య రౌడీలకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాడు. ఆర్య ఏం చేస్తున్నాడో నందన్ మరియు అన్వర్కి ఏమీ అర్థం కాదు. అన్వర్ నందన్తో ఇలా అంటున్నాడు, మనం ఫస్ట్ నుంచి వీడితోనే ఉంటున్నాం కాని వీడు ఏం చేయబోతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ రోజు షిప్లో కూడా మనకి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ షాక్ మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు అని నందన్ మరియు అన్వర్ అనుకుంటూ ఉంటుంటే ఆ రౌడీలో ఒకడు ముందుకు వచ్చి, అయినా ఈ చిన్న పిల్లోడు ఏంటి మనకి డీల్స్ ఇచ్చేది, మనమే వీడ్ని లేపేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న చిన్న గన్ తీసుకుని ఆర్యని షూట్ చేయడానికి టార్గెట్ చేస్తాడు. మెరుపు వేగంతో ఆర్య తన చేతిలోని గన్తో ఆ రౌడీ తలపైన కాలుస్తాడు. ఆ రౌడీ అక్కడికక్కడే స్పాట్లో డెడ్ అయిపోతాడు. ఇదంతా చూసిన మిగతా రౌడీలు షాక్ అవుతారు. ఇంత చిన్న కుర్రాడు ఇలాంటి పనులన్నీ ఎలా చేస్తున్నాడు అని వాళ్లలో వాళ్లే భయపడిపోతూ ఉంటారు. ఆర్య తన కోపాన్ని చూపిస్తూ ఎర్రటి కళ్లతో ముఖమంతా చాలా భయంకరంగా ఉంటుంది. నేను ముందే చెప్పాను, మీకున్నది రెండు ఆప్షన్స్, డీల్ యాక్సెప్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి
ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం డీల్లోకి వెళ్ళిపోదామా అని నవ్వుతూ అంటాడు. రౌడీలతో పాటు డామన్ మరియు అమెరికన్ కూడా చాలా సైలెంట్గా వింటూ ఉంటారు. మీకు ఎదురుగా 2 టేబుల్స్ కనబడుతున్నాయి. ఒక టేబుల్ మీద మీరు ఇప్పటివరకు చూడనంత మనీ ఉంది. రెండో టేబుల్ మీద మీకు ఇష్టమైన వెపన్స్ ఉన్నాయి. మీరు డబ్బు తీసుకుంటే నాతో పాటు పని చేయడానికి యాక్సెప్ట్ చేసినట్టు. లేదు వెపన్ తీసుకున్నారు అంటే మాత్రం మీరు డామన్కి సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. నేను చెప్పే ఈ డీల్ ఇంతమందిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా మీ డామన్ని వదిలేస్తాను. మీకు ఇప్పుడు ఇస్తున్న డబ్బు కన్నా నేను ఫ్యూచర్లో మీకు ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాను. పైగా మీరు ఇప్పుడు చేస్తున్నదంతా ఇల్లీగల్ వర్క్. ఇక ముందు చేయబోయే పని ఇలాంటి ఇల్లీగల్ డీల్స్ని అడ్డుకోవడమే మన పని. ఇప్పుడు మీ డెసిషన్ ఏంటో చెప్పాల్సిన టైం వచ్చేసింది. మీరు నాతో వర్క్ చేస్తారా లేక డామన్తో వర్క్ చేస్తారా తేల్చుకోండి అని 2 టేబుల్స్ వైపు చూపిస్తాడు. అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు. డామన్ మాత్రం వాళ్ళని అందరూ వెపన్స్ తీసుకోండి అని గట్టిగా అరుస్తాడు. ఆర్య తన చేతిలో ఉన్న గన్తో డామన్ ముఖంపైన గట్టిగా గుద్దుతాడు. ఆ దెబ్బకి డామన్కి ముల్లోకాలు కనబడతాయి. ఆ ఒక్క దెబ్బకి డామన్ సైలెంట్ అయిపోతాడు. రౌడీలు అందరూ అయోమయంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. టైం వేగంగా కదులుతుంది. ఇప్పుడు రౌడీల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు ఆ రౌడీల్లో ఒకడు ఇలా అంటాడు. ఒక పక్కనే ఆర్య, మరొక పక్కన డామన్. ఎవరి ఎంచుకోవాలో రౌడీలకు అర్థం కావడం లేదు. ఒకవైపు డామన్తో వర్క్ చేస్తే కేవలం తక్కువ మొత్తంలోనే డబ్బు వస్తుంది. అదే ఆర్యతో కలిసి వర్క్ చేస్తే పార్ట్నర్స్ అవుతాం అని ఆ రౌడీలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం డామన్ కన్నా ఆర్యతోనే వర్క్ చేయటం నాకెందుకో కరెక్ట్ డెసిషన్ అని అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా చెప్తే మనం డీల్ కుదుర్చుకుందాం అని మిగిలిన రౌడీలతో అంటాడు. ముందులో డామన్కి సపోర్ట్ చేసిన ఆర్య చెప్పిన మాటలు వినడం వలన అందరూ కూడా ఆర్యవైపు మారిపోతారు. ఒక్కొక్కరు నెమ్మదిగా డబ్బు ఉన్న టేబుల్ వైపు వెళుతూ ఉంటారు. కాని డామన్ మాత్రం వెపన్స్ తీసుకోండిరా, నన్ను మోసం చేయడానికి మీకు ఎంత ధైర్యం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పటివరకు నేను పెట్టిన తిండి తిని ఇప్పుడు నాకే మోసం చేస్తారా? నేను కనుక బయటపడ్డాను అంటే మీ ఒక్కొక్కరిని వేటాడి చంపుతాను అని గట్టిగా బెదిరిస్తాడు. కాని ఏ ఒక్క రౌడీ కూడా డామన్ మాటను పట్టించుకోరు. అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి డబ్బు ఉన్న టేబుల్ దగ్గరికి చుట్టూ చేరుతారు. ఏ ఒక్క రౌడీ కూడా వెపన్స్ వైపు వెళ్లడు. డామన్ మాత్రం వాళ్లమీద విపరీతమైన కోపంతో ఉంటాడు. అమెరికన్కి అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు డామన్ సింగపూర్కి పెద్ద మాఫియా కింగ్ అనుకున్నాను. వీడిని కేవలం ఈ చిన్న పిల్లోడే బెదిరించేస్తున్నాడేంటి అని ఆశ్చర్యంగా ఆర్య వైపు చూస్తాడు. ఆర్య అమెరికన్ వైపు చూసి నీ పేరేంటి అని అడుగుతాడు. మై నేమ్ ఇస్ రాబర్ట్ అని ఆర్యకి రిప్లై ఇస్తాడు అమెరికన్. చూడు రాబర్ట్, ఇప్పటివరకు వీడితో నువ్వు ఎలాంటి ఇల్లీగల్ డీల్స్ చేశావో నాకు తెలియదు. ఇప్పటినుంచి ఈ సింగపూర్లో ఎటువంటి డ్రగ్స్ డీల్స్ జరగవు. ఈ డబ్బుని ఆ డ్రగ్స్ని వదిలేసి వెళ్తాను అంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. లేదు, నాకు డబ్బు కావాలి. డ్రగ్స్ కావాలి అంటావా? నాకు నీ ప్రాణాలు తీయాలి అనిపిస్తుంది. ఏం చేస్తావో ఆలోచించుకో. నీకు కూడా 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈలోపు మా టీం మెంబర్స్తో మాట్లాడి వస్తా అని డామన్ 2 చేతులు పట్టుకోమని అన్వర్కి సైగ చేస్తాడు. అన్వర్ వచ్చి డామన్ చేతులు వెనక్కి లాగి పట్టుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.